ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు ఒంగోలు నగరానికి చెందిన వైసీపీ నాయకులు మిరియాల కృష్ణమూర్తి, తాతార్ రాజా, రేవూరి బాలాజీ, మట్టా సుధాకర్, గుర్రం శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు సుమారుగా వారి అనుచరులు 100 మంది జనార్దన్ కండువాలు కప్పి టీడీపీ పార్టీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొల్లిపల్లి సురేష్, కొప్పరావురి సురేష్, పల్లపోతి వెంకటేశ్వర్లు, పబ్బిశెట్టి భాస్కర్, టి రవితేజ, ఆర్యవైశ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. నేను వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన మాజీ శాసనసభ్యులు, మన నాయకులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషం. నా మనసులో ఏంటంటే, పార్టీ అధికారం లేనప్పుడు మనం వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, మనకు మంచి జరుగుద్దనే ఆలోచనతో అధికారం లేనప్పుడే రావాలని చెప్పి నేను వచ్చాను. నేను అండగా నిలబడతాను, పార్టీకి కష్టపడి పనిచేస్తాను. బాబు గారిది భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అనే నినాదం నాకు బాగా నచ్చింది. ఎంతసేపటికి పథకాలు ఇవ్వడమే కాదు, డెవలప్మెంట్ లేనప్పుడు భావితరాలు చాలా అల్లాడిపోతారు. దానివల్ల నేను కూడా ఈ మంచి నిర్ణయం తీసుకున్నానని సంతోషంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మిరియాల కృష్ణమూర్తి, వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. నేను ఈరోజు అధికారంలో లేనప్పటికీ నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి, చంద్రబాబు గారు మన రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి పదవి చేస్తారని, సంక్షేమమే కాకుండా అభివృద్ధి రెండింటినీ సమానంగా చూస్తారని ఆశతోటి భావితరాలకు బాగుంటుందని చెప్పి నమ్మి ఈరోజు నేను పార్టీలో చేరుతున్నాను. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. ఇదే ఆదరణ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నాను.